మీరు స్కూల్‌కి వెళ్ళిన నెక్స్ట్ డేనే డాక్టరో, లాయరో, ఇంజినీరో అవ్వరు గదా! దానికి కొన్ని సంవత్సరాల టైం పట్టుద్ది. అలాగే మీరు క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకుంటే అంత త్వరగా అవ్వరు. సేమ్ కొన్ని సంవత్సరాల టైం పట్టుద్ది. ఒక క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు, వేరే ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే కొన్ని సంవత్సరాల టైం పట్టుద్ది ఖచ్చితంగా. అయితే మీరు ఒక యావరేజ్ ప్లేయర్ నుంచి ఒక గ్రేట్ పర్సన్ వరకు రావాలంటే మీరు క్రికెట్‌కి సంబంధించిన లేదైనా వేరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు దాని మీద పూర్తిగా ఫోకస్ చేయాలి. ఇంట్రెస్ట్ చూపియాలి. లేదు నేను చెయ్యలేను, నా దగ్గర అంత శక్తి లేదు అనుకుంటే మీరు వదిలేసేయండి. వదిలేసి మీరు వేరే ఏదైనా చూసుకోండి. అంతే. లేదు నేను క్రికెటర్ కావాలి అనుకున్నప్పుడు మీరు డైలీ వర్కౌట్ అండ్ క్రికెట్‌కి సంబంధించిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాని మీద పని చేయండి. ఏదైనా సరే మీరు ఎంఎస్ ధోని గాని, విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని వాళ్ళలా పెద్ద ప్లేయర్స్ వాళ్ళకన్నా పెద్ద ప్లేయర్స్ అవ్వాలనుకుంటే మీరు డైలీ హార్డ్ వర్క్ చేయాలి. లేదంటే కష్టమే. నేను చెయ్యలేను అంటే వదిలేసేయండి. వదిలేసి ఇంకేదైనా చేసుకోండి. అంతే. ఇది గుర్తుపెట్టుకోండి.